తెలంగాణలో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలు మొన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఫలితాలు పార్లమెంట్లో రాబట్టబోతా ఉంటాం. మొన్న తెలంగాణ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి ఎవరుండాలనడానికి ఎన్నికలు జరిగితే ఇప్పుడు దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు. ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలి ఈ దేశానికి, అందుకోసం జరుగుతున్న ఎన్నికలు. 5 సంవత్సరాల మన నరేంద్ర మోడీ యొక్క అవినీతి రహిత పాలన, అభివృద్ధి జెండా, పేదల సంక్షేమ పథకాలు, సాహసపేత నిర్ణయాలు, డిమానిటైజేషన్, జీఎస్టీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 10% రిజర్వేషన్లు, వారి నేతృత్వంలో మరి భారత వైమానిక దళం చేపట్టినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ అన్ని కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా ఖ్యాతిస్తా ఉన్నది. నరేంద్ర మోడీ మా ప్రధానమంత్రి అభ్యర్థి. మీ అభ్యర్థి ఎవరు చెప్పండి? కేసీఆర్ గారా, అసదుద్దీన్ ఓవైసీయా, లేదా మమతా బెనర్జీ, మాయావతి, రాహుల్ గాంధీ? తేల్చుకోండి. మా అభ్యర్థి వాళ్ళ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీకి సర్దుగా వ్యక్తి లేడు కాబట్టి ఇవాళ మీరు ఒక విష కూటమిగా మారి ఏ కుట్రలు చేస్తున్నారో పాలమూరు ప్రజలు భగ్నం చేయాల్సిన కోరుతా ఉన్నాను. మొన్న టీఆర్ఎస్ గెలిచిన తర్వాత ఈరోజు తండ్రి కొడుకులు వారి అహంకారానికి హద్దు లేకుండా పోతున్నాయి. కొడుకు చెప్తా ఉన్నాడు, సారు కారు 16 అని. అయ్యా 16 మంది గెలిచినా మీరు చక్రం తిప్పుతా అంటున్నారు. చక్రం కాదు కదా, ఢిల్లీలో బంగారం కూడా తిప్పలేరు. ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర మీరు గడ్డి కూడా పీకలేరు. మీ తాతకు చెప్పులకు బెదిరే లేదు నరేంద్ర మోడీ. ఇవాళ సారు కారు 16 కాదు, ఇవాళ బారు బీరు తెలంగాణ సర్కారు ఇవాళ ఎక్కడ చూసినా ఇవాళ మద్యం ప్రవహిస్తా ఉన్నది. అందుకనే మొన్న 3 ఎమ్మెల్సీ పదవులు ఓడిపోయిన తర్వాత కారు పంక్చర్ అయిపోయింది. జితేంద్ర గారు టీఆర్ఎస్ వదిలి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లో అంతర్మదనం ప్రారంభమైంది. నేను దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు రావాలి, దేశం కొత్త బాట పట్టాలి, బాధలు తీరాల ప్రజలే అంటే ఈ సన్నాసుల పరిపాలన తీరై నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా. ఏం మాట్లాడతారండి? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఆయన కన్ను మిన్ను కానకుండా ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు ఆయన? ఎలక్షన్ల తర్వాత టీఆర్ఎస్ భరతం పడతాడు. ఇంకా లక్ష్మణ్ పాపం పగటి కళలు అంటాడు. నేను నిన్న ఇవాళ పొద్దున లేటెస్ట్గా నాకు పరిచయం ఉన్నటువంటి ఢిల్లీలో అనేక మంది జర్నలిస్టులతో మాట్లాడిన కొత్త సమాచారం ఏంటంటే, తాజా సమాచారం, బీజేపీ ఎన్డీఏ 150 సీట్లు దాటలేదు. ఇయ్యాలంటి మాట నేను చెప్పేది. కాంగ్రెస్ 100 సీట్లు దాటలేదు. మరి ఏం జరగబోతోంది? భారతదేశ పరిపాలన వచ్చే మే 23 తర్వాత ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి రాబోతా ఉంది. ప్రాంతీయ పార్టీలే శాసించబోతా ఉన్నాయి. లక్ష్మణ్ మాట్లాడతాడు, కేసీఆర్ నీకు ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీలో నువ్వు గడ్డి కూడా వీకలేవు అన్నాడు. నిన్ను గెలిపించిన మరి నువ్వేం పీకినావో అని నేను అడుగుతా ఉన్నా. ఇంతకుముందే అన్నగానే లెక్కబెట్టి చెప్పే నువ్వేం పీకినావు? మరి ఏ ప్రజల కోసం ఏం పీకినావు? నువ్వు ఏం బాగు చేసినావు? ఎవరిని ఉద్ధరించినావు? ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారు? పచ్చి అబద్ధాలండి. నేను కూడా మీకు మనవి చేస్తా ఉన్నా, నేను యూపీఏ క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తే మీకు తెలుసు. ఈ సర్జికల్ దాడులు అనేటి నేను క్యాబినెట్లో ఉండగా 11 సార్లు జరిగినాయి. అవి బయటికి చెప్పరు. వ్యూహాత్మక దాడులు వాళ్ళు చేస్తారు, మనం చేస్తాం, అది జరుగుతూ ఉంటుంది బార్డర్లో. దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే కొట్టు కొడితే 300 మంది చచ్చిపోయినని వీళ్ళు డొల్ల ప్రచారం. వాడు అజర్ మసూద్ అంటే చెప్పాడు, చీమ కూడా కావాలిదా నీతోనేం కాలేదని వాళ్ళు చెప్తున్నారు.